బ్రేకింగ్ న్యూస్ హుస్నాబాద్ పత్తి మార్కెట్లో ఫోర్జరీ సంతకాలు చేసి 13 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన అధికారుల చేతివటంపై బిగ్ టీవీ అందించిన కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. విచారణ వేగవంతం చేసి హుస్నాబాద్ ఏఓ నాగరాజును సస్పెండ్ చేశారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి. సీసీఐ పత్తి కొనుగోళ్లలో 18 నకిలీ పర్మిట్లతో ఏఈఓల ఫోర్జరీ సంతకాలు చేశాడు ఏవో నాగరాజ్. కేసులో 13 కోట్ల స్కామ్ జరగ్గా ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్, మిల్లు యజమానుల ప్రమేయం ఉందని బిగ్ టీవీ కథనం ప్రసారం చేసింది. దీంతో వ్యవసాయ పత్తి మార్కెట్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు అందించారు. 13 కోట్ల స్కామ్ చేసిన ఏవో నాగరాజ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పత్తి మార్కెట్ సిసిఐ పత్తి కొనుగోలులో దాదాపు 1000 క్వింటాలకు పైన పత్తి పండించకుండా రైతులు పండించినట్లుగా వాళ్ళు రైతుల సంతకాలతో పాటు వాళ్ళకు సంబంధించిన చెక్కులు కూడా జారీ చేశారు. ఈ విషయంలో మాత్రము 21 తారీఖు నాడు మనము బిగ్ టీవీ న్యూస్ లో ప్రసారం చేయడం జరిగింది. అంటే దీన్ని అనుసరించిన అధికారులు అక్కడ విధంగా వెళ్లారు. అక్కడ విచారణ చేసి వాస్తవాలు కూడా బయటపడ్డాయి. నిజంగా పత్తి పండించకున్న పర్మిట్లు, నకిలీ పర్మిట్లు, ఫోర్జరీ సంతకాలు చేసిన ఏవో నాగరాజుతో పాటు మరికొందరు కూడా ప్రమేయం ఉన్నట్లు విచారణలు అయితే వేగవంతం చేశారు. ఒక నాగరాజుతో సస్పెండ్ చేసి సరిపెట్టుకుంటారా, మిగతా వారిపై కూడా విచారణ కొనసాగిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే ప్రభుత్వ ధనాన్ని అంటే 13 కోట్ల రూపాయలను స్కామ్ చేసిన వారిపై మరి ఆ శాఖపరమైన సస్పెండ్ చేసి ఉత్తర్వులతో పర్మిట్ చేస్తారా లేకుంటే రికవర్ చేస్తారా అనేది కూడా ఇక సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు. పరుస్తున్న దీంతో పాటు బిగ్ టీవీ కథనాన్ని వీళ్ళలోకి రావడంతో ఉన్నతాధికారులు కూడా ఆగమేకాల మీద యంత్రాంగం అంతా కదిలింది. విచారణ అయితే వేగవంతం చేసి ఒకరు మాత్రం సస్పెండ్ చేసినట్లు మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం థాంక్యూ దుర్గారెడ్డి.